First of all, I'm very happy here to the great dignitaries on our school stage. ఈరోజు స్కూల్ స్టేజ్కి ఒక అందం కనిపిస్తూ ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవి సార్ గారు, అదేవిధంగా డిఓఎస్ఓ సార్ పవన్ సార్ గారు, అండ్ బీజేఓఎం రాష్ట్ర అధ్యక్షులు నాయకుడు సంతోష్ అన్న గారు, అండ్ అదేవిధంగా మన స్కూల్ వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ సార్ గారు, డైరెక్టర్స్ నర్సయ్య సార్ గారు, అదేవిధంగా సాందర్కర్ రాజేందర్ సార్ గారు, అండ్ ల్యాండ్ ఓనర్స్ బండి లయక్క గారు, కొత్తపల్లి వార్డ్ మెంబర్స్ కోట అశోక పామని గారు, అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఈ స్థానంలో ఉండడానికి గొప్ప అర్హత కలిగినటువంటి నా యొక్క గురువర్యులు గణేష్ సార్ గారు, అదేవిధంగా నా యొక్క మీడియా మిత్రులు యాకూబ్ అన్న గారికి, అదేవిధంగా షాదుల్ అన్న గారికి, దాసరి నరేష్ గారికి, అండ్ నా యొక్క మా మీడియా మిత్రులు, అదేవిధంగా నా తోటి టీచర్ మా ఫసలుద్దీన్ సార్ గారికి, అదేవిధంగా సిఆర్పి సార్ వారికి, అదేవిధంగా నా యొక్క పేరెంట్స్ సొంపేట్ అన్న పేరెంట్ అన్నగారికి, అండ్ అదేవిధంగా నా యొక్క మిత్రులు సాయికి, అదేవిధంగా కంచు మధు గారికి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మధు అండ్ సాయి ఇద్దరికి ప్రోగ్రాం చేస్తున్నాము. ఇట్లా 3 days స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఎట్లా చేద్దాం అనేసరికి నాకు నా వెనుక నిలబడి ఏ ప్రోగ్రామ్ నువ్వేం టెన్షన్ పడకు, మేము మొత్తం చూసుకుంటామని నాకు గట్టి సపోర్ట్ ఇచ్చినటువంటి సాయిల్ సార్ గారికి, అదేవిధంగా కంచి మధు గారికి ఇద్దరికి, అండ్ టు ఆల్ మై టీచర్స్ ఎస్పెషల్లీ మై రెస్పెక్టివ్ థ్యాంక్స్. రియల్లీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఒక స్కూల్ యానివర్సరీ ఇది. యాక్చువల్లీ సార్ గేమ్స్ కార్నివాల్ అని పెట్టినాము. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ అని నేను పెడతాం, బట్ ఈ ఇయర్ గేమ్స్ కార్నివాల్ అని ఎందుకు పెట్టినామంటే దీనికి ఒక మంచి నేమ్ వెతుకుదాం. గేమ్స్ అంటే నార్మల్గా గేమ్స్, బట్ ఒక పేరు దీనికి స్పెషల్గా ఉండాలి. కార్నివాల్ అంటే ఒక ఉత్సవం, ఒక పండుగ వాతావరణం లాగానే కనిపించాలి. గేమ్స్ అంటే ఏదో మనం కోర్స్ గీసుకొని గేమ్స్ అని కాకుండా ఒక మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎట్లాగైతే గేమ్స్ ప్రారంభం అవుతాయో స్టార్టింగ్ డే రోజు ఫైర్ స్టార్ట్స్తో మార్చ్ పాస్తో ఎండింగ్ వరకు కూడా అదే ఉత్సాహాన్ని పోగొట్టకుండా ప్రతి ఒక్క టీచరు, మా యొక్క ఉపాధ్యాయులు అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు. అందుకు అందరికీ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కృష్ణవేణి స్కూల్ history, I will conclude this short message within 10 minutes. And ఈ యొక్క కృష్ణవేణి హై స్కూల్ ముట్కల్ అనేది 2019-20 అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాల్సింది సార్. బట్ ఆ టైంలో కరోనా పోరాటాల మధ్యలో చాలా మంది మా ఆత్మీయులను కోల్పోయిన సమయంలో మా ల్యాండ్ ఓనర్ శ్రీధరన్న గారిని కానీ మా తల్లి గారిని కానీ మేము కోల్పోయి అదే దిగ్భ్రాంతిలో అందరం ఉన్న సమయంలోనే ఈ అనేక సమస్యల ఒత్తిళ్ల మధ్యలో ఈ యొక్క స్కూల్ అనేది విజయవంతంగా ప్రారంభమైంది. అండ్ ప్రారంభించినటువంటి ఫస్ట్ ఇయర్లోనే 237 మెంబర్స్ చేత స్కూల్ అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 318 మెంబర్స్ చేత, థర్డ్ అకాడమిక్ ఇయర్లో 437 మెంబర్స్, ఫోర్త్ అకాడమిక్ ఇయర్లో 475 మెంబర్స్, అండ్ ఫిఫ్త్ అకాడమిక్ ఇయర్లో 537 స్ట్రెంత్తో ఈ అకాడమిక్ ఇయర్లో స్కూల్ రన్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎస్ఎస్సి కూడా ప్రారంభించామని చెప్పడానికి మేము చాలా ఎందుకు అంటే మేము యాక్చువల్గా నర్సరీ నుండి 6th క్లాస్ వరకు మాత్రమే ప్రారంభించిన తర్వాత 10th క్లాస్ ఈ ఇయర్ ఉంటుందా అని చాలా మంది మీరు 10th క్లాస్ ఏం డీల్ చేస్తారు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ ముందు ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా మేము 10th క్లాస్ స్టార్ట్ చేస్తాము, మంచి రిజల్ట్ చూపిస్తామనే ఉద్దేశం చేత ఈ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ కూడా మేము ప్రారంభించాము సార్. అండ్ మా యొక్క స్కూల్ రన్నింగ్ కొరకు
ప్రతి ఒక్క ముక్కాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ముక్కాల మండలానికి నూతనంగా వచ్చినటువంటి ఎంఈఓ సార్ గారు మాకు అన్ని వేళలా సపోర్ట్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మా యొక్క ముక్కాల గ్రామస్తులైనటువంటి నాయకుడు సంతోష్ అన్న గారు కానీ, మా మీడియా మిత్రులు కానీ, అదేవిధంగా మా యొక్క గురువర్యులు కానీ, ప్రతి ఒక్కరు మా డైరెక్టర్స్ కానీ అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఈ యొక్క గేమ్స్ కార్యక్రమాల్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, షటిల్, ఇండోర్ అవుట్డోర్ అన్ని గేమ్స్ తో పాటు మేము అథ్లెటిక్స్ కూడా కండక్ట్ చేసాము సార్. అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో యాక్టివిటీస్. ఎందుకంటే విద్య ఒకటి మాత్రమే కాకుండా పిల్లల్లో ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటేనే, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చదవగలుగుతారు. ఎందుకంటే ఒకవేళ వారు ఫిజికల్ ఫిట్ గా లేకపోతే వారికి ఆలోచన శక్తి కూడా సరిగా పనిచేయడం అని ఆలోచించి ఈ యొక్క గేమ్స్ అనేవి ఒక మండల లెవెల్ స్థాయిలో, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో మనం కండక్ట్ చేద్దాము. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మనం స్కూల్ కి ఇన్వైట్ చేద్దాము. ప్రతిసారి మేము మెమోటర్స్ ఇవ్వడం కాదు, ప్రతిసారి మేము ప్రైజెస్ ఇవ్వడం కాదు. మనకి మంచి గొప్ప గెస్టులు ఉన్నారు, అందరినీ పిలిపించి వారి మధ్యలో వాళ్ళకి ప్రెజెంటేషన్ చేస్తే పిల్లలకి మంచి సపోర్టింగ్ ఉంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడం జరిగింది సార్. అండ్ మన స్కూల్లో ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ తో పాటు అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వీకెండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. మా యొక్క లక్ష్యం ఏంటంటే సార్, ఒకటి రూరల్ ఏరియాలో అర్బనిజం ఎడ్యుకేషన్ దొరకాలనే ఒక సంకల్పం చేత. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ కృష్ణవేణి స్కూల్లో ఏ లెసన్ అయితే రన్ అవుతుందో ముక్కాల్ కృష్ణవేణి స్కూల్లో కూడా అదే లెసన్ రన్ అవుతుంది. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పిల్లల స్టాండర్డ్ ఎడ్యుకేషన్, మన ముక్కాల్ కేటీఎస్ లో ఉన్నటువంటి పిల్లల స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఒక్కటే అని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను సార్. అండ్ లాస్ట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ లో చాలా మటుకి పిల్లలు గేమ్స్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది. దాని కొరకు మన పూజ రాజ్ కుమార్ సార్ గారు కానీ అండ్ కబడ్డీ గంధర్ అనే వాళ్ళు కానీ వాళ్ళు చాలా రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా ఒక అమ్మాయి సాత్విక అనే అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వచ్చింది సార్. అండ్ ఎడ్యుకేషన్ లో వేదిక్ మ్యాథ్స్ లో మన స్కూల్ నుండి 2 పిల్లలు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వెళ్తున్నారు. అబాకస్ లో చవాన్ అకుల్ అనే అబ్బాయి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి అబాకస్ లెవెల్ లో వెళ్తున్నాడు. అదే విధంగా సాత్విక అనే సొంపేట అమ్మాయి వేదిక్ మ్యాథ్స్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి ఈ ఫిబ్రవరి 1 రోజున వారు హైదరాబాద్ కి వెళ్లి ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. ఆ చిన్నారులిద్దరికి మా తరఫున ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇంకా ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఎన్నో సాధించాలని అనుకుంటా ఉన్నాం. అండ్ మా స్పెషల్ థ్యాంక్స్ రియల్ గా చెప్పాలి అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రతి అడుగులో మా టీచర్ సజెషన్స్ ఇస్తూ, ఎందుకంటే సార్ ఏదో మా ఆలోచనలన్నీ వాళ్ళకి రుద్దడమని కాదు, వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకుంటూ వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటూ అదేవిధంగా డైరెక్టర్స్ యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ మా యొక్క స్కూల్ చైర్మన్ షరీఫ్ సార్ గారి యొక్క ఆదేశాలను బట్టి, అదేవిధంగా ధర్మపూర్ సార్ గారి యొక్క ఆదేశాలను బట్టి స్కూల్ యొక్క అకాడమిక్ కరికులం అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా పొరపాట్లు జరగనీయకుండా మా సహాయశక్తుల స్కూల్ ని చక్కగా నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. ఈ యొక్క కృష్ణవేణి స్కూల్ వల్ల ముక్కల గ్రామానికే కాదు చుట్టుపక్కల పరిసర గ్రామాలకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు కష్టపడి మన రూరల్ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఫీజులు కడతా ఉన్నారు. వారు కట్టే ప్రతి పైసాకి మేము భరోసాని ఇస్తూ ఒక్క రూపాయలు కూడా వ్యర్థం కాకుండా కేవలం చదువులో మాత్రమే కాదు యాక్టివిటీస్ లో కూడా ఉండాలనే ఉద్దేశం చేత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇది స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ బోనాల కార్యక్రమం కానీ, అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టిపెట్టే కార్యక్రమం కానీ, అండ్ అదేవిధంగా సంక్రాంతికి ముగ్గుల పోటీలు కానీ, వాళ్ళకి కైట్స్ ఫెస్టివల్ కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే సార్ ఈ రోజుల్లో మొబైల్ అలవాటు అనేది ఎక్కువగా జరిగిపోయింది పిల్లలకి. ఫెస్టివల్ అనగానే వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తినడము, ఏదో నాన్ వెజ్ తినడం అని అనుకుంటున్నారు. కానీ అసలు ఫెస్టివల్ యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రతి ఫెస్టివల్ కి మీరు ఏ ఫెస్టివల్ అయినా గమనిస్తే ఆ ఫెస్టివల్ వాతావరణం అనేది స్కూల్ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో మేము చాలా గర్వంగా ఉన్నాం సార్.
అండ్ మేము అడగగానే ప్రతి సమయాల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా స్కూల్ డైరెక్టర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా స్కూల్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి పనిలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ అండ్ దానికి థ్యాంక్స్ అనే మాట సరిపోదు, తెలుగులో ఒక మంచి పదం చెప్తాను. నా హృదయపూర్వక వందనాలు మా ఉపాధ్యాయులందరికీ, మా టీచర్స్ అందరికీ. ఎందుకంటే ఈ 3 days యాక్చువల్గా 1 week నుండి నిద్ర లేదు సార్ మాకు ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో. ఎందుకంటే చాలా మంది పెద్దల్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం, ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో ఏమో అని ఒక 1 week నుండి చాలా టెన్షన్తో ఉన్నాము. పిల్లలను చూసుకుంటూ వారికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ చాలా గొప్పగా ప్రోగ్రామ్ చేశారు. సో టీచర్స్ అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వెల్ విషర్స్ కంచు మధు సార్ అండ్ సాయిల్ సార్. వాళ్ళిద్దరు నా యొక్క ఆత్మీయ స్నేహితుడు, వాళ్ళిద్దరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.